అండి, నేను రఘు గురించి మాట్లాడుతున్నాను. తొలివేలు రఘు గురించి. ఆయన తొలివేలు రఘు గారు ఏమంటారు, పద్మశాలుల గురించి కాంగ్రెస్ పార్టీలో కేకే మహేందర్ రెడ్డిని కేసీఆర్ తిట్టినందుకు, కేసీఆర్ కాంగ్రెస్లో తిట్టినందుకు కేసీఆర్ మీద 2 రోజులు విషయాన్ని జరిగింది, ఈసీ చెప్పింది. మళ్ళీ ఇదే ఈసీకి కళ్ళు చెవులు ఇంకేం పని చేయట్లేదా? లేకపోతే జర్నలిస్ట్ కూడా చూపించట్లేదా? ఇలాంటి జర్నలిస్ట్ ఉండడం వల్ల ఏం చూపిస్తారు చెప్పండి? కేసీఆర్ మీద ఏడిపే ఉంటుంది. ఆయన పండబెట్టి తొక్కుతా, పేగులేసి మెడలు వేసుకుంటా, గుడ్లు విగ్గి గొడ్లాడతా, గొంతు పట్టి పిసుకుతా. ఇన్ని మాటలు అంటే ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోదు. సరే, పైన బడాబాయ్ నీది చోటాబాయ్ అనుకున్నాం, అందరికి రాష్ట్రం అంతా తెలిసిపోయింది ఆ విషయం. కానీ వీళ్ళు ఇటువంటి రఘు, మీరు ఇంకో విషయం తెలుసుకోండి, మీరు జర్నలిస్ట్ చేస్తున్నారా లేకుంటే కాంగ్రెస్ వెలుగు చేస్తున్నారా? తొలి వెలుగు పోయి కాంగ్రెస్ వెలుగుగా మార్చుకున్నారా? కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలు ఒక్కటన్నా నెరవేర్చిందే? ఆరిట్లా ఒక బస్సు మినహాయింపు, ఫ్రీ బస్సు మినహాయింపు. మీరు అది ప్రశ్నించండి, గవర్నమెంట్ని. ప్రశ్నించకపోతే నీవు కాంగ్రెస్ మల్లనలాగా పార్టీలో చేరిపో. ఆయన ప్రచారకర్త స్టేట్ వైజ్గా, డిస్ట్రిక్ట్ వైజ్ ప్రచారకర్తగా ఎవడొద్దు అంటలేడు, ఊడియం మోసపో. ఏదో నేను కేసీఆర్ ఫ్యామిలీ మీ తాతలను ముత్తాతలను కొట్టినట్లు పొద్దుగా లేచి ఒక 10 యూట్యూబ్లో 10 అప్లై చేస్తావు పోస్టులు. నువ్వు 15 వీడియోలు అప్లై చేస్తారు. కేసీఆర్ నేర్చుకుంటా, కేసీఆర్ బిడ్డని కొడుకుని హరీష్ రావుని. ఇదే పాఠం. నువ్వు రాష్ట్రంలో ఆడు గవర్నమెంట్ ఉన్నదొకటి, నువ్వు ఏడ్చేదొకటి. నిన్ను అందుకే ఒక ఎంపీ అరవింద్ గారు ఏమన్నారు, నువ్వు ఆయన ఇంటర్వ్యూ చేయని ఎంతో మాట్లాడకపోతే నువ్వు కాంగ్రెస్ మనిషివే, జర్నలిస్టు కదా అనేసిండు. ఇంకోటి అన్నాడు కూడా గుర్తుంది, మన ముఖ్యమంత్రి ఆయన గుండె అన్నాడంట. గుండె అంటే ఆయన ఏమన్నాడు, ఏంది బే అన్నాడు. ముఖ్యమంత్రి అడుగుని ఏంది బే పొట్టాడా అన్నాడు. ఆయన మర్యాద ఇస్తాడు కూడా, మర్యాద ఇస్తాడు అంతే. అరవింద్ అన్న కూడా కరెక్టే అన్నాడు, దాని ఏం లేదు. గివ్ రెస్పెక్ట్ అంటే టేక్ రెస్పెక్ట్ కదా, సరిపోయింది. లెక్క చెల్లుకు చెల్ల చేసేసిండు ఆయన. తొలివేలు రఘు ఉన్నన్ని రోజులు ఇట్లాంటి జర్నలిస్ట్ ఉన్న రోజులు ఇట్లనే ఉంటుంది. బుద్ధి చేసుకొని ఇప్పటికైనా గవర్నమెంట్ ప్రశ్నించడానికి నేర్చుకో. జర్నలిస్ట్ అంటే ఒక్కని తొత్తుగా ఉండడం కాదు. దాన్ని జర్నలిస్ట్ అనడు, ఊడిగం చేయడం అంటారు, ఎంగిలి బొక్కులు దిగడం అంటారు దాన్ని. జర్నలిస్ట్ లెక్క పని చేయట్లేదు ఇప్పుడు. అప్పుడు కేసీఆర్ని ప్రశ్నించినప్పుడు అందరు జర్నలిజం అనుకున్నారు. సరే, గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాను, ఇప్పుడు ప్రశ్నిస్తలేవు కదా నువ్వు గవర్నమెంట్ని. ఓడిపోయిన కాంగ్రెస్ మీద ఇంకా కేసీఆర్ మీద ఏడుస్తున్నాడు. అంటే ఇతల ఖజానా జవులు వేసుకొని పాట పాడుతున్నావు. భజన మండలి పాట ఉంటుంది దీన్ని. తొలివేలు రఘు. అందుకే అంటున్నాను, నీ తొలివేలు రఘు తీసేసి కాంగ్రెస్ వెలుగుని పెట్టుకుంటే నీ చెప్పే మాటలకు నీ టైటిల్కి సరిపోతానట్టు తీర్మానం. మళ్ళీ అందుకే సింపుల్గా జంప్ అయిపోయి ఆ ఎమ్మెల్యే టికెట్ తీసుకుని, పట్టభద్రులు టికెట్ తీసుకుని అట్లా తీసుకుంటే నీకు పోస్ట్ వస్తుంది మంచిగా. ఏముంది, జర్నలిజం చేస్తే చక్కగా చేయండి, లేకపోతే అడ్డగులు ఏమంటే జనాలు కోరేవారు. రఘు గారు మీకే చెప్తుంది.